చెత్త మీద పన్ను, అన్నిటి మీద పన్ను, ఇంటి పన్ను ఎంత అభివృద్ధి చేశారో జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి. ఎవడే చెప్తాడు ఈ బోర్డు కబుర్లు? కేకే రాజు గారు ఆయన నాకు ప్రత్యర్థి అంటే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంకి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లో కోడిగుడ్లు ఇసిరించి, తర్వాత టమాటాలు ఇసిరించి చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాకుండా చేసిన తర్వాత ఊరేగింపు చేసిన ఘనత కేకే రాజు గారికి ఉంటుంది. నార్త్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఎన్నో సేవలు చేయటం జరిగింది. ప్రజల మన్నన పొందిన వ్యక్తుల్లో నేను ఒకడిని. నార్త్ నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ 18 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. అదే వైసీపీ అభివృద్ధి బ్రహ్మాండంగా చేశారు. ఏదైతే క్వార్టర్ బాటిల్ ఉంటుందో దాని ఒరిజినల్ ఖరీదు 12 రూపాయలు. ఆ 12 రూపాయలది 240 రూపాయలు. కరెంటు బిల్లులు పెంచను అని చెప్పి ఇదివరకు చెప్పిన పెద్ద ఆయన 8 సార్లు కరెంటు బిల్లు పెంచి అందరికీ కూడా అమ్మఒడి ఇస్తాను అని చెప్పిన పెద్ద ఆయన ఈరోజు ఒకళ్ళకే ఇస్తున్నారు. చెత్త మీద పన్ను, అన్నిటి మీద పన్ను, ఇంటి పన్ను ఎంత అభివృద్ధి చేశారో జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి. ఎవడే చెప్తాడు ఈ బోర్డు కబుర్లు? 3 పార్టీలు కలయిక మొత్తం మీద కనీసం 40,000 ఓట్ల మెజారిటీ తోడడానికి అవకాశాలు ఉండేవి. ఈ రోజుల్లో మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలను మనం చూస్తూ ఉన్నాం. అత్యంత వేగంగా ప్రధానమైన మూడు రాజకీయ పార్టీలు కూడా అత్యంత వేగంగా అభ్యర్థులను అటు ఇటు మారుస్తూ ఉన్నాయి, మల్లగొల్లలు పడుతూ ఉన్నాయి. ఎలాగైనా సరే గెలుపు గుర్రాలనే నిలబెట్టాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క పార్టీ కూడా పనిచేస్తూ ఉంది. అదే క్రమంలో మనం విశాఖ రాజకీయాలను గమనిస్తే కనుక విశాఖలో కూడా అత్యంత వేగంగా అభ్యర్థుల్ని మార్చడం అయితే జరుగుతూ ఉంది. ఇదే క్రమంలో ఇక్కడ విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందినటువంటి అభ్యర్థిని అటువైపు ఉన్న వైసీపీ కేకే రాజు గారిని నియమించడం జరిగింది. ఇప్పటికే ఇటు ఉమ్మడి ఏదైతే బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరు అనేది ఇంకా నియామకం కాలేదు. అయితే ఈ క్రమంలో మన ఉత్తర నియోజకవర్గానికి చెందినటువంటి విష్ణుకుమార్ రాజు గారు అయితే ఇప్పటికే తను ఎమ్మెల్యే అన్న దీంట్లోనే మొత్తం అంతా ప్రచారానికి అన్నిటికీ కూడా సిద్ధమవుతూ ఉన్నారు. అయితే ఆయనకు సీటు ఎంతవరకు కన్ఫర్మ్ అయ్యింది, ఒకవేళ ఆయన ఏ విధంగా విజయాన్ని సాధించగలుగుతారు అనే విషయాన్ని మనతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ సీట్ కన్ఫర్మ్ అయ్యిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయ జనతా పార్టీలో సీట్ కన్ఫర్మేషన్ అంటే మిగిలిన పార్టీల వాళ్ళలాగా చేసేదానికి అవకాశం లేదు. అక్కడ పార్లమెంటరీ బోర్డు సమావేశం అయిన తర్వాతే ఎవరి సీట్ అయినా కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క సీటు కూడా కన్ఫర్మ్ చేయలేదు, ఒక్కటి కూడా. సో అది పార్లమెంటరీ బోర్డు కూర్చున్నాక అప్పుడు ప్రధానమంత్రి గారు, తర్వాత అమిత్ షా గారు, మా జేపీ నడ్డా గారు, మా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు వీరందరూ కూడా సంప్రదింపులు చేసిన తర్వాత సీట్స్ అనేది డిసైడ్ అవుతుంది. సార్ అయితే ఇప్పుడు మేము గమనించినట్టయితే మీరు ఇప్పటికే నేనే ఎమ్మెల్యే అభ్యర్థిని అన్న స్థాయిలో మీ ప్రచారం అయితే సాగుతుంది. మీరు కొట్టించినటువంటి పాంప్లెట్స్లో కూడా నేను అది చూడటం జరిగింది. సార్ అంటే మీరు కాకుండా వేరే అభ్యర్థి ఈ ప్రాంతంలో లేరనే నమ్మకం ఏమైనా ఉందా సార్? అట్లాగా ఏమి కాదు. ఇది నార్త్ నియోజకవర్గంలో 2014 నుంచి 2019 వరకు నేను ఎమ్మెల్యేగా ఎన్నో సేవలు చేయటం జరిగింది. ప్రజల మన్నన పొందిన వ్యక్తుల్లో నేను ఒకడిని. అంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా నేను కూడా ఒక గుర్తింపు తగిన నాయకుడిగా మన ప్రజలు గుర్తించడం జరిగింది. అప్పుడు నేను 2014లో 18,000 పైచిలకు మెజారిటీ నాకు రావటం జరిగింది. అది కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ తోటి ఆనాడు ఆ విధమైన మెజారిటీ వచ్చింది. తర్వాత 2019 ఎలక్షన్స్లో నేను భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసినప్పుడు నాకు 19,000 ఓట్లు సుమారు, అంటే 18,876 ఓట్లు వచ్చినాయి. సుమారు 19,000 ఓట్లు అనుకోండి. సో ఇది 175 కాన్స్టిట్యున్సీస్ బీజేపీ క్యాండిడేట్స్లో నాది హైయెస్ట్ ఓట్స్ రావటం జరిగింది. నాకు 10.62% ఓట్లు నాకు రావటం జరిగింది. అట్లాగే జనసేనకి కూడా ఒక సుమారు 19,000 ఓట్లు వారికి కూడా వచ్చినాయి.
తెలుగుదేశం పార్టీ నుంచి 2000 ఓట్ల మెజారిటీతోటి గంటా శ్రీనివాసరావు గారు వారు గెలవటం జరిగింది. సో 3 పార్టీలు కలయిక గనక ఆనాడు 2019లో అయ్యి ఉంటే మొత్తం మీద కనీసం 40,000 ఓట్ల మెజారిటీతోటి ఎవరు అభ్యర్థిగా ఉంటే వాళ్ళు గెలిచేదానికి అవకాశాలు ఆనాడే ఉండేవి. ఇప్పుడు నేను 2024 ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మా పార్టీని సీట్ అడిగాము. సీట్ ఇస్తారని ఆశిస్తూ మేము ఆల్రెడీ జనవరి 27వ తారీఖు నుంచి ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. నార్త్ నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అవనివ్వండి, లేకపోతే నేను చేసిన సహాయ సహకారాలు అవనివ్వండి, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ నార్త్ నియోజకవర్గంలో 2014 నుంచి 2019 వరకు 18 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. అంటే ఇది చిన్న విషయం కాదు. 18 కోట్ల రూపాయలు ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం ఏదైతే అప్లికేషన్ పట్టుకుని వెళ్ళి అయ్యా వీరికి సహాయం కావాలి అంటే ఆయన శాంక్షన్ చేసిన వల్లనే అంత పెద్ద ఎత్తున మనము వారికి ఎవరైతే అవసరం ఉందో, ఏదైతే మెడికల్ బిల్స్ కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్న వారికి పూర్తి సహాయ సహకారాలు అందించడం జరిగింది. అదొకటే కాకుండా నేను 42 కమ్యూనిటీ హాల్స్ కట్టించడం జరిగింది. ఇది ఒకటే కాకుండా ఎంతోమందికి రేషన్ కార్డ్స్ అవనివ్వండి, పెన్షన్స్ అవనివ్వండి, ఒంటరి మహిళ పెన్షన్స్ వచ్చిన వాళ్ళకి కాదనకుండా పూర్తి సహాయ సహకారాలు చేయటంలో నేను ముందుగా ఉన్నాను అనేది నా యొక్క అభిప్రాయము. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం అంటే వైసీపీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మేము చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చాలా చేశాము, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని నమ్ముతారు. మీరు కూడా వినే ఉంటారు వై నాట్ 175 అన్న మాట వాళ్ళదే. అలాగే ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి మమ్మల్ని గెలిపిస్తారు, ప్రతి ఒక్క ఓటర్ కూడా వైసీపీనే గెలిపిస్తారు తప్ప మరొక అభ్యర్థి వైపు చూడరు అనేది వాళ్ళ మాట. దాన్ని మీరేమంటారు సార్? అదే వైసీపీ అభివృద్ధి బ్రహ్మాండంగా చేశారని వారు చెప్పుకుంటున్నారు. మద్యపాన నిషేధం చేస్తానని మద్యాన్ని రేట్లు 3 రెట్లు 10 రెట్లు రేట్లు పెంచేశారు. 12 రూపాయల బాటిల్ ఏదైతే క్వార్టర్ బాటిల్ ఉంటుందో దాని ఒరిజినల్ ఖరీదు 12 రూపాయలు. ఆ 12 రూపాయలది 240 రూపాయలకు అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఒక్కొక్కళ్ళ దగ్గర కనీసం 200 రూపాయలు దోపిడీ చేశారు ఎవరైతే మద్యపాన ప్రియుల దగ్గర నుంచి అని ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఏదో 200 ఒకరోజు దోపిడీ అంటే కాదు. మద్యంకు అలవాటు పడిన వాళ్ళు ప్రతిరోజు కనుక ఒక క్వార్టర్ బాటిల్ తీసుకుంటే దానికి రోజుకి 200 చొప్పున నెల వచ్చేటప్పటికి 6,000 రూపాయలు వాళ్ళు దోపిడీ అయింది. అంటే సంవత్సరానికి ఎంత అయింది? 72,000 అయింది. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమా అభివృద్ధి అనే ఉద్దేశంతో ఎవరైతే మద్యానికి అలవాటు పడిన వారి దగ్గర నుంచి 3,50,000 రూపాయలు దోచుకున్నారు అని చెబుతున్నాము. ఎంత? 3,50,000. అట్లాగే కరెంటు బిల్లులు పెంచను అని చెప్పి ఇదివరకు చెప్పిన పెద్ద ఆయన మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాటలు మర్చిపోయి 8 సార్లు కరెంటు బిల్లు పెంచి ఇదివరకు 2019లో 500 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 1,500 రూపాయలు మినిమం వస్తుందంటే దానికి గొప్పతనం ఎంత అభివృద్ధి చెందిందో, ఎంత అభివృద్ధి చేశారో జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి. 8 సార్లు కరెంటు బిల్లులు పెంచడమే అభివృద్ధి అని అనుకుంటే మరి మనం చేయగలిగింది ఏమి లేదు. అట్లాగే వినండి ఒకసారి, 1,000 రూపాయలు చొప్పున కరెంటు ఒక సామాన్యుడి దగ్గర నుంచి దోపిడీ చేస్తుంది ఈ ప్రభుత్వము. అంటే సంవత్సరానికి 12,000, 5 సంవత్సరాలు ఎంత దోపిడీ అయింది? 60,000 రూపాయలు దోపిడీ అయింది. అట్లాగే మొత్తము కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా అమ్మఒడి ఇస్తాను అని చెప్పిన పెద్ద ఆయన ఈరోజు మరి ఒకళ్ళకే ఇస్తున్నారు. మరి అది అభివృద్ధి అనుకుంటే మనం చేయటానికి ఇంకేమీ లేదు. చెత్త మీద పన్ను, అన్నిటి మీద పన్ను, ఇంటి పన్ను పెంచేసి మేము గొప్పగా అభివృద్ధి చేసామంటే ఎవడే చెప్తాడు ఈ బోడి కబుర్లు? ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇక్కడ అప్పుల విషయానికి వచ్చేసరికి నేను అడగటం జరిగింది, అప్పులు చేసి అభివృద్ధి చేయటం అనేది ఇది కరెక్టా అని అడిగినప్పుడు ఏమన్నారంటే బీజేపీ పార్టీకి లేదా కేంద్రానికి అప్పులు లేవా అని అడగటం జరిగింది. సార్ మీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమండి వాళ్ళు నాకు ప్రత్యర్థి అంటే ఇంకా నేను ఏం చెప్తాము అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి పెట్టిన క్యాండిడేట్ ఇక్కడ కేకే రాజు గారు, ఆయన నాకు ప్రత్యర్థి అంటే నేను ఇంకా మాట్లాడేదానికి పెద్దగా ఏమీ ఉండదు. ఎందుకంటే ఆయన గొప్పతనము అంత విరోచిత్వం మాకు లేదు.
ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ 30 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి విశాఖపట్నము అంతే దేశంలోనే అత్యంత గౌరవించబడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి, వాజ్పేయి గారి దగ్గర నుంచి, ఇదివరకు రాష్ట్రపతుల దగ్గర నుంచి అత్యంత గౌరవం పొందిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన విశాఖపట్నంకి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో ఈయన కేకే రాజు గారు ఎంత గొప్ప ఆయనంటే, ఈయన కేకే రాజు గారు ఆయన్ని ఆఫ్ చేయించి రోడ్డు మీద కూర్చోబెట్టి కోడిగుడ్లు ఇసిరించి, తర్వాత టమాటాలు ఇసిరించి, మహిళలకి మందు తాగించి, నానా బూతులు మాట్లాడి ఆయన ఫోటో ఎదురుకుండా పెట్టి చెప్పుతోటి కొట్టి ఆయన రాకుండా చేసి బయటికి మళ్ళీ ఎయిర్పోర్ట్లోకి పంపించిన ఘనత ఈ భారతదేశంలో ఈయన ఒక్కళ్ళకే ఉంటుంది. ఓకే, సో మరి ఆయన అంత కెపాసిటీ మనకు లేదు. మనం ఏదో న్యాయము ధర్మము వచ్చిన వాళ్ళకి నమస్కారం పెట్టి గౌరవం ఇచ్చే సంస్కృతి మాది, ఆ వారికేమో ఆ సంస్కృతి. ఇది ఒకటే కాకుండా ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాకుండా చేసిన తర్వాత ఊరేగింపు చేశారు. ఊరేగింపు అక్కడ ఎయిర్పోర్ట్లో విచ్చలవిడిగా ఇంత కోలాహటంగా రౌడీ రాజ్యము మనకు వచ్చింది అన్నట్టు ఈ రాక్షస మోక చేసినట్టుగా అక్కడ అనిపించింది. ఇది ఒక్కడే కాకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టులు చేసిన తర్వాత ఈయన టపాసులు పేల్చి పెద్ద ఎత్తున కోలాహటంతో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా నిజాయితీగా రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం ఉన్న చెత్త పట్టిన రాజకీయాల్ని దుమ్ము దులుపుదాము అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ విశాఖపట్నం నుంచి ఒక జనవాణి కార్యక్రమం ఏదో పెట్టారు. ఇక్కడ పోర్ట్ ట్రస్ట్లో పోర్టు కళ్యాణ మండపంలో పార్టీ ప్రోగ్రాం పెడితే ఆయన్ని నానా ఇబ్బందులు పెట్టి జనసేన నాయకుల పైన అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టించింది ఈ కేకే రాజు గారు. ఆ ప్రోగ్రాంను కూడా రాకుండా పవన్ కళ్యాణ్ గారు రాకుండా అడ్డుకున్న వ్యక్తి ఈ కేకే రాజు గారు. మరి అంత గొప్పతనం మాకైతే లేదమ్మా, మాకు లేదు. మరి ఆయన మాకు క్యాండిడేట్ అంటే ఈ నియోజకవర్గంలో రౌడీజంని ప్రోత్సహించాలనంటే, అరాచకాన్ని ప్రోత్సహించాలంటే, కంప్లీట్గా సర్వనాశనం చేయాలని అనుకుంటే ఏ పదవి లేనటువంటి వ్యక్తి ఇన్ని వేషాలు వేస్తున్నప్పుడు చూస్తూ ఊరుకుంటుందా? వచ్చి ఎలక్షన్స్లో ప్రజలంతా కూడా గమనిస్తారు. తప్పనిసరిగా ప్రజలకి డైరెక్ట్గా ఆయనతోటి ఎవరైనా మాట్లాడితే మరి కొట్టినా కొట్టేస్తారు. ఆయనతో ఏం మాట్లాడకూడదు. ప్రజలు ఓటు విషయంలో ఓటు వేసి అప్పుడు మంచి పిల్లల భవిష్యత్తు గురించి, బంగారు భవిష్యత్తు గురించి కమలం గుర్తుపై లేకపోతే సైకిల్ గుర్తుపైయో లేకపోతే గ్లాసు గుర్తుపైనో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ విధంగా ఓటు వేస్తారనేది నా యొక్క అభిప్రాయము. ఖచ్చితంగా నార్త్ నియోజకవర్గంలో మరి ఇంత గొప్ప వ్యక్తి గురించి మరి ప్రజలు ఏ విధంగా చూస్తారనేది మనం చూడాలి. ఇదే విషయాన్ని నేను అడిగినప్పుడు మీ గురించి ఆయన ఏమన్నారంటే, ఆయన అసలు నాకు ప్రత్యర్థే కాదు, ఆయన టీడీపీ అయితే టీడీపీ లేదా బీజేపీ లేదా ఇంకొక పార్టీ అని పార్టీలు మారుతున్నటువంటి వ్యక్తి ఆయనకు నాకు పోలిక ఏంటి అని అడిగినటువంటి ప్రశ్న ఆయన. సార్ నా దగ్గర వీడియో కూడా ఉంది, చూపించమంటే చూపిస్తాను. వీడియో నాకు అవసరం లేదు, చెప్పండి. మీరు చెప్పారు కదా, అది ప్రూఫ్ అక్కర్లా. ఇప్పుడు నేను 2014లో బీజేపీ నుంచి కంటెస్ట్ చేశాము, మేమంతా మిత్రపక్షము. ఓకే, 2019లో మేము విడిపోయిన కారణంతో బీజేపీ నుంచే కంటెస్ట్ చేశాను, అయిపోయింది. ఇప్పుడు 2024 ఉంది, ఇప్పుడు కూడా బీజేపీ నుంచే కంటెస్ట్ చేస్తాము. ఆ పార్టీ సీట్ ఇస్తే దాంట్లో డౌట్ ఏముంది? దాంట్లో పార్టీలు మారిపోయాము, అది మారిపోయాము, ఈ తప్పుడు మాటలు, తర్వాత ఇవన్నీ చీప్ విషయాలు. పార్టీలు మారిన వ్యక్తి నేనే మారాలనుకుంటే ఇదే వైఎస్ఆర్సీపీ 2019లో మా పార్టీలోకి రండి, మీకు మంత్రి పదవి ఇస్తానని కూడా చెప్పారు. నేను మారలేదే. నేను ఆ రోజు నాకు తెలియదా, నాకు 2019లో నేను ఓడిపోతానని తెలిసినప్పటికీ కూడా పార్టీ మారకుండా ఎన్నో ఆహ్వానాలు వచ్చినప్పటికీ కూడా నేను మారకుండా నేను ఇదే బీజేపీ నుంచే కంటెస్ట్ చేశాను. మా సిద్ధాంతాలు వేరు, మాకున్న రాజకీయ వ్యవహారాలు వేరు, మాకున్న రాజకీయ పాలసీస్ వేరు, మాకున్న నిబద్ధత వేరు. దీన్ని వేరే వాళ్ళు ఏదో మాట్లాడారు, ఏదో బొరిగింది అని చెప్పి నేను కూడా మాట్లాడవలసిన అవసరం లేదు. చివరి ప్రశ్న సార్, మీ రాజకీయ సమీకరణాలు చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఉత్తర నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నటువంటి వ్యక్తులు రాజులు.
అయితే ఈ క్యాస్ట్ పరంగా మనం చూసుకుంటే ఈ మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే మీకు ఆపోజిట్లో ఉన్నారు. అలాగే ఇప్పుడు మీరు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నారు. ఇక్కడ ఉత్తర నియోజకవర్గంలో ఎక్కువ మంది కూడా మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే ఉన్నారు. వీరిని మీరు ఎలా సమీకరించుకోగలుగుతారు? మా సామాజిక వర్గం అనేది మరి ఏదో ఆయన చెప్పుకుంటున్నారు, మరి చూడాలి అది ఎంతవరకు ఏ సామాజిక వర్గమో లేదో అనేది. నేను సామాజిక వర్గాలతోటి ఆ యాంగిల్లో నేను ఎప్పుడు చూడను. నేను అన్ని సామాజిక వర్గాలతోటి అందరినీ ఒకలాగే చూసే వ్యక్తిని నేను. అంతేగాని మా సామాజిక వర్గం కాబట్టి వాళ్ళకి ఏదో వేరే స్పెషల్ ట్రీట్మెంట్ అనో లేకపోతే ఆ వ్యక్తుల చుట్టూనే తిరగాలనేది అటువంటిది ఏమీ ఉండదు. అందరి సహాయ సహకారాలు నేను తీసుకుంటాను. అన్ని సామాజిక వర్గాలతోటి కూడా నేను మంచి భావనతోటే ఉంటాను. వారు కూడా అదే విధంగా నన్ను చూశారు, ఎమ్మెల్యేగా నన్ను చూశారు. సో నాకు అటువంటి భేదాలు కానీ దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు నాకైతే. ఎందుకంటే నా పనితీరు తెలుసు, నా వ్యక్తిత్వం తెలుసు. నేను నీతి నిజాయితీగా పనిచేసే వ్యక్తి. ఎక్కడ కూడా లంచాలు తిని లేకపోతే ఇంకో కబ్జాలు చేసి అటువంటి ఏమీ లేవు మనకి. అటువంటిది అవసరం నాకు లేదు. నేను పనిచేసేది ప్రజల గురించి పనిచేస్తాము. అంతేగాని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి, ఇంకొకరిని కించపరిచే పనులు చేయకూడదు అనే ఒక ఉన్నతమైన సిద్ధాంతంతో ఉన్న వ్యక్తిగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి సరే ఇంకా అది ఎట్లాగ వస్తుంది, ఆ సంస్కారం ఎట్లాగ వస్తుందంటే దాని గురించి నేను పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు. మా తండ్రి గారు MA BEd ఫ్రమ్ హిందూ బెనారస్ యూనివర్సిటీ. నేను 1976లో ఇక్కడ మెట్రికులేషన్ విశాఖపట్నంలోనే చదివాను. 1971 నుంచి వైజాగ్లో ఉన్నాను. 1976లో నాది స్టేట్ 34th ర్యాంకు. నేను నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ హోల్డర్ని. నేను 1978లో ఫస్ట్ బీఫార్మసీ జాయిన్ అయ్యాను. ఫస్ట్ సీట్ నాదే. 1978 ఆంధ్ర యూనివర్సిటీలో మెరిట్ ప్రకారము మొట్టమొదటి సీటు నాది అనౌన్స్ చేసిన తర్వాత నేను జాయిన్ అయ్యి సుమారు 2 నెలలు నేను బీఫార్మసీలో ఉన్నాను. తర్వాత రఘురామకృష్ణరాజు ఎవరైతే ఇప్పుడు RRR ఉన్నారో ఆయన కూడా నా క్లాస్మేటు. అప్పుడు తర్వాత నాకు ఇంజనీరింగ్ ఓపెన్ అయిన సీట్లు. అప్పుడు ఇంజనీరింగ్లో నేను జాయిన్ అవ్వటం అయింది. నేను 1978 to 1982 ఆంధ్ర యూనివర్సిటీ సివిల్ ఇంజనీరింగ్లో నేను కంప్లీట్ చేసుకుని అత్యధిక మార్కులతోటి కంప్లీట్ చేసుకుని వ్యాపార రీత్యా కాంట్రాక్ట్స్, తర్వాత IT సాఫ్ట్వేర్ కంపెనీస్ డిఫరెంట్ కంట్రీస్లో కూడా చేసాము. చాలామందికి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇప్పించే అవకాశాలు చేసాము. మనిషిగా ఉన్నప్పుడు బతికి ఉన్నప్పుడు కనీసం 10 మందికి సహాయపడకపోతే ఆ మనిషి జీవితం వేస్ట్ అనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చి ఇంకా ఎక్కువ మందికి సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రౌడీజం చేద్దామని చెప్పి అధికారం గురించి నేనేమి ప్రాకులాటలేదు. సో ఇదన్నీ కూడా ప్రజలు గుర్తిస్తారు. తగిన గుణపాఠం వచ్చే ఎలక్షన్స్లో తప్పనిసరిగా చెప్తారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, అట్లాగే జనసేన పార్టీ కలయిక ఇదొక అద్భుతం, ఇదొక ప్రభంజనం కింద ఉంటుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈ వైఎస్ఆర్సీపీ అరాచకాలు, ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది వ్యక్తులు, నేను అందరూ అంటలా, కొంతమంది గూండాయిజం చేసి రౌడీజం చేసి బలవంతంగా ఇబ్బందులు పెట్టి అటువంటి వాళ్ళ సంగతి తర్వాత చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది. ఈరోజు మనం ఏదో అధికారంలో లేనప్పటికీ కూడా ఎక్కడో అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి రాష్ట్రంలో విచ్చలవిడిగా వీగితే మరి మేమెంత విర్రవేగాలి? మా కేంద్రంలోనే భారతీయ జనతా పార్టీ, నేను భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాము. మేము ఎక్కడ ఎవరిపైన ఎటువంటి దుశ్చర్యలు కానీ మన చెడు మాట్లాడటం కానీ ఎవరినైనా ప్రతి ఒక్కరిని గౌరవంగా చూసే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులము. వాళ్ళకి మాకు పోలికేంటండి? దేర్ ఇస్ నో కంపారిజన్. లెట్స్ నాట్ టాక్ అబౌట్ దట్ ఫెలో. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, విష్ణుకుమార్ రాజు చాలా క్లారిటీగా ఉన్నారు. ఇక్కడున్నటి పరిస్థితుల్లో 2014లో నేను చేసినటువంటి అభివృద్ధిని చూసే నేను బీజేపీ నుంచి ఈ టికెట్ని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా నాకే వస్తుందన్న ఆశాభావంతో ఉన్నాను. అలాగే మీరు ఎవరైతే ప్రత్యర్థి అని చెప్తున్నారో ఆయన నా దృష్టిలో ప్రత్యర్థి కానే కాదు. నేను చేసినటువంటి సేవా కార్యక్రమాలే నన్ను గెలిపిస్తాయి అని చెప్పడం జరుగుతోంది. కెమెరామెన్ నానితో కృష్ణకుమార్, VST న్యూస్, విశాఖపట్నం.